నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మే శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. వినాయక నిమజ్జనంలో అపశృతి. కొత్తపట్నం మండలం గుండమాల సముద్రంలో గల్లంతైన మోటుమాలకు చెందిన 2 మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా బస్సు సౌకర్యం లేని గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. బస్సులో మహిళలతో కలిసి ప్రయాణం. చీరాల రైల్వే స్టేషన్లో పలు రైళ్లలో పోలీసుల తనిఖీలు. విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న బొకారా ఎక్స్ప్రెస్లో 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఒకరి అరెస్ట్. వినాయక నిమజ్జన మహోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. కొత్తపట్నం మండలం గుండమాల సముద్ర తీరంలో 2 వ్యక్తులు మృతి చెందారు. వినాయక నిమజ్జనానికి వచ్చిన భక్త బృందం వెళ్ళిపోగా 4 వ్యక్తులు సముద్ర స్నానానికి దిగినట్లు స్థానికుల ద్వారా సమాచారం తెలుస్తుంది. దీనిలో మోటుమాల గ్రామానికి చెందిన 45 సంవత్సరాల వయసు గల పురిని నాగరాజు, పురిని పాలచంద్రరావు సముద్రంలో గల్లంతై మృతి చెందారు. అనంతరం వారి మృతదేహాలు గుండమాల బీచ్ వద్ద తేలినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతి చెందిన 2 టీడీపీ కార్యకర్తలు కావడంతో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ఫోను ద్వారా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు సౌకర్యంలో భాగంగా బస్సు సౌకర్యం లేని గ్రామాలకు కూడా ఆర్టీసీ సర్వీసులు పునఃప్రారంభించినట్లు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ, డిపో మేనేజర్ జి శ్రీనివాసరావుతో కలిసి ఒంగోలు నుంచి మంగమూరు, కామేపల్లివారిపాలెం, సంతనూతలపాడు మీదుగా బి గుడిపాడు, కొనగానివారిపాలెం, చీమకుర్తి మండలం ఏలూరివారిపాలెంకు ఆర్టీసీ బస్సు ప్రారంభించారు. మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో వారు ప్రయాణించారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రావడంతో మంగమూరు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. ఎమ్మెల్యేకు, ఆర్ఎంకు పుష్పగుచ్చాలను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ మండలాధ్యక్షుడు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, డీసీ చైర్మన్ నల్లూరి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మహిళలకి ఫ్రీ బస్సు పథకంలో ఒంగోలు బస్టాండ్ నుంచి మంగమూరు, ఏలూరు వారిపాలెంకి మేము ఒక ట్రిప్ వెళ్తూ ఉన్నాం. నేను, మన ఆర్ఎం గారు, ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్స్. ఈ స్కీమ్ మహిళలకి ఫ్రీ బస్ అనే స్కీమ్ చాలా అద్భుతంగా ఉంది. మేము ఊహించిన దానికన్నా ఇంకా బాగా స్పందన ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంతకుముందు ఒక 30-40 వేలు ట్రాఫిక్ ఉంటే ఈ బస్సులలో ఇప్పుడు దగ్గర 1,50,000 వరకు ఈ ఒంగోలు డిపోలో వచ్చిందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక విధంగా చూస్తూ ఉంటే మహిళలకి బస్సు ఫ్రీగా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఉపాధి కోసము ఒంగోలు వచ్చినా ఇతర ఊర్లోకి వెళ్ళినా వాళ్ళకి బస్ టికెట్ అనేది ఫ్రీ. మీరు చూసుకుంటా ఉంటే ఇంతకుముందు మినిమం ఛార్జెస్ 20 రూపీస్ అనుకుంటా. ఆ 20 రూపీస్ అంటే ప్రాణు పోను ఒక 50 రూపాయలు. 50 రూపాయలు ఇంటూ ఒక 30, 50 రూపాయలు ఇంటూ ఒక 30 రోజులు అంటే మినిమం 1,500 వాళ్ళు ఫ్రీగా ఇచ్చినట్టే లెక్క. ఇంకా కొంతమందికి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఇది చాలా మంచి పథకము. అదేవిధంగా ఆర్టీసీ సోదరులకు కూడా, కార్మికులకు సోదరులకు కూడా ఈ ఫ్రీ బస్ వల్ల ఆర్టీసీని కూడా ఆదుకున్నట్టు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్స్, నర్సింగ్ సిబ్బంది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రణాళిక రూపొందించుకొని పనిచేయాలని డిఎం&హెచ్ఓ హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ సిబ్బందికి, మెడికల్ ఆఫీసర్లకు వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలలో 18 సంవత్సరాలు పైబడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. జిల్లాలో క్యాన్సర్ వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్న సందర్భంలో అనుమానం ఉన్న వారిని కంట్రోల్ రూమ్కి తీసుకొచ్చి స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని సూచించారు. గుంటూరు జిల్లాలో ఒకే వ్యాధితో 12 మంది చనిపోయారని, అలాంటి వ్యాధి ప్రస్తుతం జిల్లాలో లేదని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు కలుషితమైన సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ భగీరథ,
మెడికల్ ఆఫీసర్స్, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. So తర్వాత నాకు approach. That's how we have to convince. మనం ఫీవర్స్ వాతావరణ మార్పుల వల్ల వస్తే గవర్నమెంట్ అదేవిధంగా ఇంకా ఏమైనా డిసీజెస్ సడన్ అకరెన్స్. ప్రకాశం జిల్లాలో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిహెచ్ఓస్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అంటారు, అదేవిధంగా వారినే MLHPs అని పిలుస్తూ ఉంటారు. వీరికి అదేవిధంగా ANMస్కి, మెడికల్ ఆఫీసర్స్కి అందరికి కూడా NCD ట్రైనింగ్ రిఫ్రెష్గా మనం వీరికి ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో ఇన్ పర్టికులర్గా క్యాన్సర్స్కి సంబంధించి మనం స్క్రీన్ చేయటము సొసైటీలో. ఈ క్యాన్సర్లో 3 రకాలైనటువంటి క్యాన్సర్స్, నూటి క్యాన్సరు, అదేవిధంగా గర్భాశయ క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు. వీటిని పర్టికులర్గా వారి యొక్క సెక్రటేరియట్లో ఎంతమంది అయితే పబ్లిక్ ఉన్నారో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి, అదేవిధంగా వీటితో పాటు హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ ఈ వ్యాధులకు కూడా మనం స్క్రీనింగ్ చేసి ప్రతి ఒక్కరిని పోర్టల్లో అప్డేట్ చేసి వెంటనే ఎవరినైతే మనం సస్పెక్ట్ చేసి ఉన్నామో కన్ఫర్మేషన్ కోసము PUO అని మనకి ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ 222 నంబర్తో ప్రకాశం జిల్లాలో అంటే రిమ్స్లో మనకి ఏర్పాటు చేయబడి ఉంది. కాబట్టి స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఆంకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి వారందరూ కూడా వీరిని ఎప్పుడైతే మనం రెఫర్ చేస్తామో వారందరినీ ప్రత్యేకంగా చూసి వెంటనే వారికి వైద్యం అందించటం. ఇంకా ఇప్పుడు వర్షాలు పడున్నాయి కాబట్టి వర్షాలు పడిన తర్వాత నీరు కలుషితం కావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అని దగ్గు, జలుబు, తుమ్ములు ఇటువంటివి రావడానికి అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఈ వ్యాధులు ఒకరి నుండి ఒకరికి సోకకుండా వారికి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చేస్తూ వైద్య సిబ్బంది వారికి ఈ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్య సిబ్బంది దగ్గరికి వచ్చి ప్రాథమిక వైద్యాన్ని అందించుకొని వారి యొక్క వ్యాధి నుండి ఉపశమనం పొందాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మనకి గుంటూరులో వచ్చిన వ్యాధి గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రకాశం భవనం కలెక్టరేట్లో ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి సమకూర్చిన నిధులతో కలెక్టరేట్కు ఆధునిక వసతులు కల్పించేందుకు ఇప్పటికే రోడ్లు, భవనాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 3వ అంతస్తులో నిర్వహించే సమావేశాలకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు రావాలంటే వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి నుంచి మినహాయింపు కల్పించేందుకు కలెక్టరేట్లో లిఫ్ట్ సౌకర్యం కల్పించాలని ఇటీవల జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి సూచించారు. చెప్పిందే తడవుగా తన పార్లమెంటు అభివృద్ధి నిధుల నుంచి కలెక్టరేట్లో లిఫ్ట్ ఏర్పాటుకు 27 లక్షల రూపాయలు కేటాయించారు. కలెక్టరేటుకు నిత్యం సందర్శకులతో పాటు ప్రజాప్రతినిధులు వస్తుంటారని, వీరందరి సౌలభ్యం దృష్ట్యా లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ ఈఈ గోపీనాయక్ తెలిపారు. పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి సమకూర్చిన పార్లమెంటు అభివృద్ధి నిధుల నుంచి దీని నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. దీనివల్ల అందరికీ ఎంతో ప్రయోజనంగా ఉంటుందని తెలిపారు. కలెక్టరేట్లో ఆధునీకరణలో భాగంగా మన ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 27 లక్షలు పెట్టి లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తున్నారండి. దాని వర్క్ కూడా మొన్ననే స్టార్ట్ చేసాం. ఒక 2 మంత్స్లో కంప్లీట్ చేస్తాం. సో దీంతో మన కలెక్టరేట్ ప్రకాశం భవనం జనాలకి ఇంకొద్దిగా మెరుగైన సౌకర్యాలు అందించడానికి అవకాశం ఉంటుంది. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో పలు రైళ్లలో RPF, GRPF, ఈగల్ టీం పోలీసులు తనిఖీలు చేపట్టారు. విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న బొకారో ఎక్స్ప్రెస్లో 3 బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తున్న 4 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇబ్రహీంతో పాటు మరో వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నట్లుగా ఈగల్ టీం నోడల్ అధికారి రాంబాబు తెలిపారు. నిందితుడు ఇబ్రహీం గంజాయితో ఛత్తీస్గఢ్ నుంచి కేరళకు ప్రయాణం చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైందని అన్నారు. గంజాయి రవాణా వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ చెకింగ్ మేము బాపట్ల నుంచి చీరాల వరకు చేసాము. ఈ చెకింగ్లో 4 కేజీలు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. గంజాయితో పాటుగా
ఇబ్రహీం అనే ముద్దాయిని కూడా పరిగెత్తి వెళ్తుంటే పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు ఒక సస్పెక్టెడ్ పర్సన్ ఉంటే అతను కూడా ఆధీనంలో తీసుకొని విచారిస్తున్నాం. ఈ ప్రాపర్టీ మొత్తం కూడా జీఆర్పీ పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జీఆర్పీ వాళ్ళు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో స్కిల్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాలయ సమితి అసిస్టెంట్ కమిషనర్ చక్రపాణి వెల్లడించారు. ఒంగోలు వచ్చిన ఆయన డీ న్యూస్తో మాట్లాడారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ ల్యాబ్ ద్వారా జవహర్ నవోదయ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ సబ్జెక్టులు బోధించనున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రతి జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రత్యేకంగా 2 గదులు నిర్మించడంతో పాటు ఎక్విప్మెంట్ కూడా సిద్ధంగా పెట్టినట్లు వివరించారు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు చెప్పే పైథాన్ సబ్జెక్టును తమ నవోదయాల్లో 11వ తరగతి నుండే బోధిస్తున్నట్టు తెలిపారు. జవహర్ నవోదయ విద్యాలయం నుంచి బయటకు వచ్చే విద్యార్థులు పూర్తి స్థాయిలో నైపుణ్యం పొందే విధంగా తాము వారిని తీర్చిదిద్దుతున్నామని అన్నారు. కంప్యూటర్ సైన్స్ అనేది పాతకాలం నుంచి వచ్చేసి ఉంది. ఇంతకు ముందు నుంచి కూడా మనం కంప్యూటర్లో విద్యాబోధన చేస్తూ ఉన్నాము. 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా కంప్యూటర్ సైన్స్ను ఒక సబ్జెక్టుగా ఉంచి విద్యాబోధన చేయడం జరుగుతుంది. అట్లానే పైథాన్ అనేటువంటి లేటెస్ట్ కోర్సు ఇంజనీరింగ్లో ఏదైతే అభ్యసిస్తారో విద్యార్థులు, ఆ కోర్సుని ఇంటర్మీడియట్లోనే మన విద్యార్థులకు బోధించడం జరుగుతూ ఉంది. దీనికి తోడుగా ఇప్పుడు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కేంద్ర ప్రభుత్వం ద్వారా స్కిల్ ల్యాబ్స్ అనేవి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కిల్ ల్యాబ్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు 7th, 8th క్లాస్ స్టూడెంట్స్కే బోధించడానికి ప్రత్యేకమైన ఉపాధ్యాయుల్ని 650 పైగా ఉన్న విద్యాలయాల్లో మనం నియమించుకోవడం జరిగింది. సో దీని ద్వారా ఈ స్కిల్ ల్యాబ్స్ ద్వారా నైపుణ్యాభివృద్ధి చేయాలనేది ఈ నూతన విద్యా విధానంలో భాగంగా చేయడం జరుగుతూ ఉంది. అన్ని స్కూల్స్లో కూడా ఈ స్కిల్ ల్యాబ్స్కి 2 రూమ్స్ ప్రత్యేకంగా రూపొందించారు. ఫర్నిచరు, ఎక్విప్మెంటు అంతా కూడా వచ్చింది. స్కిల్ ల్యాబ్స్ కూడా పనిచేయడం ఈ నూతన విద్యా సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. దీంతో పాటుగా ప్రైమ్ మినిస్టర్స్ రైజింగ్ ఇండియా స్కీమే కాకుండా విజ్ఞాన జ్యోతి అనే ఇంకొక స్కీమ్ కూడా ఈ నవోదయ విద్యాలయాల్లో ప్రత్యేకంగా గర్ల్స్ కోసం 20 లక్షల రూపాయలు ఒక జిల్లాకి నవోదయ విద్యాలయాల ద్వారా స్టేట్ గవర్నమెంట్ విద్యార్థులను కూడా దీంట్లో భాగం చేస్తూ విజ్ఞాన జ్యోతి అని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఒక స్కీమ్ స్టార్ట్ చేసినారు. దీని కింద 50 మంది అమ్మాయిలకు 10-11 తరగతుల్లో రిజిస్టర్ చేసుకొని వాళ్లకు ఈ స్టెమ్ టెక్నాలజీ అనే దాంట్లో 10వ తరగతి నుంచి శిక్షణ ఇస్తూ 11వ తరగతిలో ఈ విద్యార్థులకు 12,000 రూపాయలు విలువైనటువంటి పుస్తకాలు అమ్మాయిలకు ఇచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళకి ఏ పుస్తకాలు కావాలంటే ఆ పుస్తకాలు ఇచ్చేయడం. ఈ నెల 7వ తేదీ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు సంభవించే ఈ గ్రహణంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి నివృత్తి చేశారు. ఆదివారం రాత్రి 9:55 ప్రారంభమై అర్ధరాత్రి 1:28 శుద్ధ మోక్షకాలం, 11:42 మధ్యకాలం అని చెప్పారు. కుంభం, మీన రాసుల వారు తప్ప మిగిలిన వారందరూ గ్రహణాన్ని వీక్షించవచ్చునన్నారు. శ్రీకాళహస్తి ఆలయం తప్ప రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మూతపడతాయని పేర్కొన్నారు. గ్రహణం అనంతరం ఇళ్లను శుద్ధి చేసుకొని పూజా కార్యక్రమాలు చేసుకోవాలని దక్షిణామూర్తి తెలిపారు. 7/9/2025 ఆదివారం అనగా భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం. ఆ రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. అది రాత్రి 9:57 ప్రారంభమవుతుంది. అలానే మధ్యకాలం 11:26 శుద్ధ మోక్షకాలం 1:30 ఈ గ్రహణ కాలం అంతా కూడా ఇదే. ఈ గ్రహణము ఏ రాశిలో ఉంటుందయ్యా అంటే, ముందు నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అంటే కుంభరాశి, మీనరాశి వాళ్ళకి మాత్రమే ఈ గ్రహణం సంభవిస్తుంది. ఇంకా ఏ రాశుల వాళ్ళకు కూడా ఈ గ్రహణం సంభవించదు. ఈ రాశుల వాళ్ళు మాత్రం కాస్త గ్రహణాన్ని వీక్షించకుండా జాగ్రత్తగా ఉండండి. మిగతా వాళ్ళు అందరూ కూడా, ఈ రాశుల వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం పూట భోజనాలన్నీ మామూలే, యథావిధిగా భోజనం చేసుకోవచ్చు.
5 గంటల తర్వాత ఎవరు భుజించకూడదు, గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఆ గ్రహణ స్థూలం మొదలవుతుంది. 5 గంటల తర్వాత ఎవరు భుజించకూడదు. ఇంకా జబ్బు మనుషులు, ఉండలేని వాళ్ళు, మాత్రలు వేసుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి మాత్రం చిన్న పిల్లకాయలకి మినహా ఉంటుంది ఈ గ్రహణం. గర్భవతులు మాత్రం అసలు ఈ గ్రహణాన్ని వీక్షించకూడదు, అసలు చూడనే కూడదనమాట. ప్రతి వాళ్ళు కూడా ఈ గ్రహణం చూడొచ్చు. అయితే ఆ గ్రహణం అయిన తర్వాత మర్నాడు పొద్దున ఇల్లంతా శుభ్రంగా ఇల్లంతా తుడుచుకొని నిత్య చేసే దీపారాధన, అప్పుడు ఇల్లంతా కడిగి దీపారాధన చేసుకొని దండం పెట్టుకోండి. ఇంకా ఈ రాశుల వాళ్ళు మాత్రం మీ దగ్గర ఏ దేవాలయం అందుబాటులో ఉంటో ఆ దేవాలయానికి పోయి దైవ దర్శనం చేయండి. చక్కగా ఉన్న దోషాలన్నీ కూడా సమస్త దోషాలు పరిహారం అయిపోతాయి. అందరూ కూడా ఈ గ్రహణం చూడవచ్చునమాట. యాయ నమ పార్వతీపతయే హర మహాదేవ. జిల్లాలో కార్మిక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించేందుకు నవంబర్ 7, 8, 9 తేదీల్లో CITU మహాసభలు దర్శిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రమేష్, కాలం సుబ్బారావు తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సభలను జయప్రదం చేసి తమ సంఘటిత శక్తిని చాటాలని కోరారు. కార్యక్రమంలో CITU నాయకులు జీవి కొండారెడ్డి, చికటి శ్రీనివాసరావు, జి శ్రీనివాసులు, పి కల్పన తదితరులు పాల్గొన్నారు. CITU ప్రకాశం జిల్లా 13వ మహాసభలు దర్శిపట్నంలో నవంబర్ 7, 8, 9 తేదీల్లో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభ జయప్రదానికి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు, దాతలు విరివిగా విరాళాలు ఇచ్చి సహకరించాలని చెప్పి CITUకి ప్రకాశం జిల్లాగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలని వేగవంతం చేస్తూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేసిన ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసనగా దేశంలో జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో CITU కీలక పాత్ర పోషిస్తూ ఉంది. అలాగే కార్మిక చట్టాలను సవరించి 29 కార్మిక చట్టాలు సవరించి 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చి ఇప్పుడు దాకా కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో క్యాబినెట్ సమావేశంలో పని గంటల పెంపుకి, అలాగే ఓవర్ టైం పని గంటలని పెంచేటువంటి ప్రయత్నం చేయటం, మహిళలు రాత్రిపూటలో కూడా మహిళల చేత పనులు చేయించడం కోసం జీవాలు కూడా చేస్తున్నటువంటిది జరిగింది. CITU ప్రకాశం జిల్లా 13వ మహాసభలు తొలిసారిగా దశలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రకాశం జిల్లాలో CITU ఉద్యమాన్ని విస్తరించడానికి అన్ని రకాల కార్మిక వర్గాన్ని ఐక్యం చేసేటువంటి దిశగా ఈ మహాసభను జరపాలని చెప్పి అనుకుంటున్నాం. ఏదైతే CITU వ్యవస్థాపక లక్ష్యం ఉందో మొత్తం కార్మిక వర్గాన్ని అందరిని ఐక్యం చేసి ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సమస్యలమైన పోరాటాలు జరపాలని చెప్పి కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి ప్రయత్నంలో భాగంగానే మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అందరినీ కూడా ఐక్యం చేసే దిశలో ఈ మహాసభలను చర్చ జరగబోతూ ఉన్నాయి. అదే సందర్భంలో ప్రకాశం జిల్లాలో ఈ కాలంలో దాదాపు చాలా ప్రాంతాల్లో గుల్లాపల్లి, చేంకుర్తి, ఒంగోలు ఇలాంటి ప్రాంతాల్లో పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతపడతా ఉన్నాయి. మూతపడ్డందువల్ల నిరుద్యోగ సమస్యలు మరింతగా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ప్రమాదాలు కూడా ఈ జిల్లాలో గ్రానైట్ క్వారీల్లో కానీ, పాత జిల్లాలో బలికురు ప్రాంతంలో గ్రానైట్లో కానీ, గ్రానైట్ ఫ్యాక్టరీల్లో కానీ నిరంతర ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాల నివారణ కోసం కూడా భవిష్యత్తులో మరింత అధికారుల మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేటువంటి దిశగా ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం GSTని 4 స్లాబుల నుండి 2 స్లాబుల విధానానికి తీసుకురావడం వల్ల దేశంలోని పలు రంగాల్లో బాగా మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్యతరగతి వారికి కొంతమేర ఉపయోగకరంగా ఉందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ వస్తువుల కంటే స్వదేశీ వస్తువుల కొనుగోలు పట్ల ప్రజలు ఆకర్షితులవుతారని తెలిపారు. దీనివల్ల ప్రజల్లో కొనుగోలు శాతం పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. గతంలో 5, 12, 18, 28 స్లాబుల విధానం అమలులో ఉండేది. ఇప్పుడు కేవలం 5, 18 స్లాబులు మాత్రమే అమలులో ఉంటాయి. దీనివలన ఇన్సూరెన్స్, నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఆటోమొబైల్ రంగాలలో
నిర్దేశించిన స్లాబు వలన చిన్న మధ్యతరగతి వారికి బాగా ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ వర్తిస్తుంది. వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమాపై జీఎస్టీ రద్దయింది. వ్యవసాయ రంగం సామాగ్రిపై గతంలో 18% ఉన్న జీఎస్టీ 5% తగ్గింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 12 లక్షల లోపు ఆదాయాన్ని పూర్తిగా రద్దు చేస్తుందని, ఇది దేశంలో ఎక్కువ మందికి మేలు చేస్తుంది. ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు, మహిళలు, మధ్యతరగతి వర్గాలు, యువతకు, రైతులకు మేలు జరుగుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 48,000 కోట్ల రూపాయల భారం పడనున్నట్లు ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు కేంద్రం లోటును భర్తీ చేయాలని ప్రతిపక్షాలకు చెందిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేస్తున్నారు. 12%, 18%, 28% ఉన్న స్లాబుల్ని ఇప్పుడు 12%, 28% ఒక తీసివేయటం అంటే ఇదొక రకమైన ఈ జిఎస్టీ 2017లో ప్రవేశపెట్టిన తర్వాత ఇదొక మార్పు అని చెప్పవచ్చు. దేశీయంగా ఎంతో ఉపయోగపడుతుంది ఇటువంటి యొక్క సంస్కరణలు. ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగు ఇంతవరకు ప్రతి 2 నెలలకి 3 నెలలకి జరుగుతున్న కౌన్సిల్ మీటింగ్లో ఈ మీటింగ్లో తీసుకున్నటువంటి మార్పులు కానీ చేంజెస్ కానీ చాలా ఉపయోగకరం. ప్రజలకు, పర్టికులర్గా వినియోగదారులకి, చిన్న మధ్యతరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఉద్యోగస్తులకి, మధ్యవర్తులకు కాకుండా చిన్న వినియోగదారులకి బాగా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఊహిస్తున్నాను. ఇది జిఎస్టీ రంగంలో ఈ మార్పు వలన, అంటే 12%, 28% తీసేయటం వలన సెంట్రల్ గవర్నమెంట్ వారికి నియర్లీ 40 నుంచి 45,000 కోట్లు తగ్గటానికి స్కోప్ ఉంది. అయినా కానీ వాళ్ళు చాలా ధైర్యంగా ఇటువంటి సంస్కరణల్ని ప్రవేశపెట్టడం అనేది దేశంలో అందరూ హర్షిస్తున్నారు. బీమా రంగానికి, అంటే జీవిత బీమా కానీ, ఆరోగ్య సంబంధించిన బీమా కానీ, మెడిక్లెయిమ్ లాంటి పాలసీలకు కూడా 0%కి తీసుకురావటం ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది ఈ కౌన్సిల్ మీటింగ్లో చేయటం కూడా జీవిత బీమా రంగానికి కానీ, ప్లస్ అట్లానే ఇన్సూరెన్స్ రంగానికి ఒక రకంగా మంచిదనే చెప్పాలి. ఇన్సూరెన్స్ రంగం కూడా ఎంతో పరుగులు తీస్తుందని ఊహిస్తున్నాను. అట్లానే బట్టలకు కూడా 2,500 రూపాయల వరకు ఇంతకుముందు జిఎస్టీ దాటిన తర్వాత ఉండేది. దాన్ని కూడా కొంత వెసులుబాటు ఇచ్చారు. 12%ని, ఈవెన్ దో 12% వాటిని కూడా 5%కి తీసుకురావటం, అంటే రెడీమేడ్ దుస్తులు కూడా చాలా తగ్గటానికి ఆస్కారం ఉంది ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ వలన. యాక్చువల్గా ఇది దీపావళికి క్రాకర్స్ లాగా పేలుద్దాం అనుకున్నారు, కానీ గవర్నమెంటు ముందుగా చెప్పిన దానికన్నా ఒక నెల 15 రోజుల ముందుగానే ఇది రేపు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి జరిగే వస్తు అమ్మకాలకి ఇది అప్లికబుల్ అవుతుంది. కాబట్టి ఇది పబ్లిక్ బాగా ఉపయోగించుకుంటారని. 22వ తేదీ అంటే చాలా తక్కువ కాలమే ఇచ్చారు. ఎందుకంటే ఇది అందరూ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ అంతకుముందు 18%లో కొనుంటారు, 12%లో కొనుంటారు, 28%లో కొనుంటారు. వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కల్వకుంట చంద్రసేన గుప్తా జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా పలువురు జర్నలిస్టులను ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలతో సత్కరించారు. పలు పత్రికలకు చెందిన విలేకరులు అయ్యప్ప, మామూర్తి, రాము శర్మ, బైరపనేని శ్రీనివాసరావు, ధనిశెట్టి రామునాయుడు, రాధారమణ గుప్తా జంజములను సత్కరించారు. సీతారాంపురంలోని ఆర్యవైశ్య వసతి గృహంలో జరిగిన కార్యక్రమంలో ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షుడు భూమా శ్రీనివాసులు, కార్యదర్శి మద్దాళి శివప్రసాద్, కోశాధికారి బియ్యపు సంపత్ కుమార్, బద్రీనారాయణ, గార్లపాటి బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. గారి జయంతి, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వాసవి క్లబ్స్ ప్రతి సంవత్సరం వాసవి వారోత్సవాల పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమాలు ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమంగా ఆ రంగంలో ఉన్న వాళ్ళని సత్కరించుకోవడం, లేదంటే సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు పాత్రికేయ దినోత్సవం జరిగింది. పాత్రికేయ దినోత్సవంలో నన్ను సత్కరించడం వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు, కార్యదర్శి మద్దాళి శివప్రసాద్, కోశాధికారి సంపత్ కుమార్, అలాగే జిల్లా అధికారి బద్రీనారాయణ, అలాగే అంతర్జాతీయ
వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి బ్రహ్మానందం గారు మరియు అందరి సమక్షంలో సన్మానం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాసవి సంస్థ అనేది ఏ ఒక్కరిదో కాదు, వాసవీయులందరిది. ఆ భావనతోనే నేను కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. నాకు ఎవరైతే విషయం చెప్పారో దానికి తగ్గట్టుగా నేను వారికి సహకారాలు అందిస్తూ ఉంటాను. ఈ సంవత్సరం కూడా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈ వాసవి క్లబ్ వ్యవస్థాపకుడు కీర్తిశేషుడు చంద్రసేన గుప్తా గారి జయంతి సందర్భంగా ఈ వారోత్సవాలు నిర్వహించడము, ఈ వారోత్సవాల్లో కూడా ప్రతి సంవత్సరము ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొని దాని ప్రకారం చేయడం కూడా చాలా ఎంతో ఉదాహమైనటువంటి అభినందనీయమైనటువంటి విశేషము. వాసవి క్లబ్ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లో వాటిని సమాజం దగ్గరికి తీసుకెళ్ళటం మా పత్రికల ద్వారా మాధ్యమాల ద్వారా మేము చేసేటువంటి చాలా చిన్న కార్యక్రమంగా మేము భావిస్తాము వృతాభక్తిగా. కానీ దాన్ని వాళ్ళు గుర్తించి ఈ విధంగా ఒకరోజు ప్రత్యేకంగా పాత్రికేయులను పిలిచి మమ్మల్ని తగిన విధంగా గౌరవించడం నిజంగా వాసవి క్లబ్ అందరికీ కూడా నిర్వాహకులందరికీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు ఏర్పాటు సింగరాయకొండ మండలంలో దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన పాత సింగరాయకొండ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆచార్య ఋత్వీకరణం కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పి కృష్ణవేణి, రికార్డ్ అసిస్టెంట్ బాపట్ల బ్రహ్మయ్య, ప్రధాన అర్చకుడు ఉదయగిరి వెంకట శేషాలక్ష్మి నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు రూట్ సెట్ సంస్థలో బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి 35 రోజుల పాటు శిక్షణ దొరుకుతుందని అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెంది ఉండి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలని అన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు. మన ఒంగోలు రూట్ సెట్ భాగ్యనగర్ 4th లైన్ 11th క్లాస్లో ఉంది. మా ఇన్స్టిట్యూట్లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతలకు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళకు 64 కోర్సుల్లో ఉచిత భోజన సదుపాయం, ఉచిత వసతి సదుపాయంతో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. దాంట్లో భాగంగానే ఈ నెల 11వ తేదీ నుంచి అంటే 11/9/2025 నుంచి 15/10/2025 వరకు 35 రోజుల పాటు జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనర్ అంటే బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ కోర్సులో ఉచిత భోజన సదుపాయము, ఉచిత వసతి సదుపాయంతో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళకు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నామండి. సో ఈ మన ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఈ ట్రైనింగ్లో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8309955577. ఆంధ్రప్రదేశ్ రాకెట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర జట్టు ఎంపిక పోటీలను ఒంగోలు పట్టణంలో నిర్వహించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఎంపిక పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి క్రీడా జట్లు పాల్గొన్నాయి. ఎంపికైన జట్టును స్కూల్ కరస్పాండెంట్ ఎన్ జగదీష్తో పాటు అసోసియేషన్ సభ్యులు అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ఎన్నికైన జట్టు ఈ నెల 25వ తేదీ పాండిచేరిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అన్వర్ బాషా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ వెంకట్, జాయింట్ సెక్రటరీ త్రినాథ్ బాబు, క్రీడాకారులు పాల్గొన్నారు. బాల్లో తీసుకో మీరు ముక్కండి చేతులతో పట్టుకో సింగిల్ చేతితో వచ్చి క్యాచ్ పడితే ఇంకా 2 పాయింట్లు ఎక్కువ వస్తాయి కదమ్మా.
రాకెట్ బాల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలక్షన్ కమిషన్ ట్రయల్స్ మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒంగోలులో చేసుకుంటున్నాము. అండ్ డిఫరెంట్ స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చారు. మన స్కూల్ పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు స్టేట్ సెలక్షన్స్కి. అండ్ ఇక్కడికి విచ్చేసిన స్టేట్ సెక్రటరీ అండ్ భాషా గారికి అండ్ క్రిస్ఫర్ గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మన స్కూల్ తరపు నుంచి మన పిల్లల్ని కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. అండ్ పక్క స్కూల్ పిల్లలు వీళ్ళందరూ మంచిగా పార్టిసిపేట్ చేసి స్టేట్ సెలక్షన్స్కి జరిగి మంచిగా వెళ్ళాలి. పిల్లలకి గేమ్స్ చాలా అవసరం. ఇప్పుడు అందులోనూ డిజిటల్ ఎరాలో పిల్లలందరూ మొబైల్ ఫోన్స్, టీవీస్ ఇవే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బయటికి రావట్లేదు. పిల్లలు ఆడుకోమని బయటికి పంపించి మనం ప్రెషర్ చేసిన పిల్లలు బయటకు వెళ్ళే పరిస్థితులు లేరు. సో ఇలాంటప్పుడు ఇలాంటి గేమ్స్కి ఇట్లా భాషా గారు లాంటి వాళ్ళు చాలా అవసరం సొసైటీకి పిల్లల కోసమని. సో తర్వాత ఏదైనా నెసెసిటీ ఉన్నా సరే మన స్కూల్ మీరు గ్రౌండ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకు ఆల్మోస్ట్ 2 acres ఓపెన్ ప్లే గ్రౌండ్ ఉంది. సో యూ కెన్ యూటిలైజ్ ఇట్ ఫర్ ఎనీ గేమ్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ సార్. ఈ సెలక్షన్ ఇక్కడ మెయిన్ జరగానికి వీళ్ళ పర్మిషను మరియు వెంకటేష్ కానీ వాళ్ళ మిత్రుడు కానీ ఈ గ్రౌండ్ కానీ మార్కింగ్ కానీ నేను రావడం లేట్ అయింది, అంతా వీళ్ళే చేసుకున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ గేమ్ మన ఇండియాలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అందుకే మనకి అఫిలియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ది ఇచ్చారు. నా పేరు అన్వర్ బాధా, నేను ఆంధ్రప్రదేశ్ సెక్రటరీని. ఒంగోలులోనే ఈ టోర్నమెంట్ చేయడం ఎందుకు చేస్తున్నామంటే ఏ గేమ్ వచ్చినా, కొత్త గేమ్ వచ్చినా ఒంగోలు కానివ్వండి, గుంటూరు కానివ్వండి, బాపట్ల కానివ్వండి, ఇలా ఇక్కడుండే జిల్లాలో ముందుగా ప్రాధాన్యత ఇచ్చి క్రీడాకారులను పంపిస్తారు. అందుకని చెప్పి ఫస్ట్ రాకెట్ బాల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలక్షన్ ట్రయల్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ అయిన విద్యార్థులు పాండిచ్చేరిలో ఈ నెల 25న జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారం. హెచ్పిఎస్ స్కూల్లో పిఈటీని అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్కు సెక్రటరీని. ఈ గేమ్ని ఇక్కడికి ఇంట్రడ్యూస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సెక్రటరీని అడగటం, అతను పర్మిషన్ ఇవ్వటం, ఆ సారు మా కరస్పాండెంట్ సార్ని, జగదీష్ సార్ని, ప్రిన్సిపాల్ సార్ని అడిగిన వెంటనే వాళ్ళు ఇక్కడ కంటిన్యూ చేసుకోమని పర్మిషన్ ఇవ్వటం నాకు చాలా గర్వకారంగా ఉంది. ఈ స్కూల్లో నుంచి పిల్లల్ని, అటు అవుట్ సైడ్ నుంచి వచ్చిన పిల్లల్ని పాండిచ్చేరిలో ఈ మంత్ పాండిచ్చేరిలో 25th జరిగే నేషనల్ గేమ్స్కి సెలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటాను. బాపట్ల జిల్లా ఇన్ఛార్జి DCHS డాక్టర్ పద్మావతి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు. ఆమెను వైద్యులు శాలువా పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ప్రభుత్వ వైద్యశాలలో కలియ తిరిగి పలు రికార్డులను పరిశీలించారు. వివిధ విభాగాల్లో ఉన్న సౌకర్యాలు, అవసరమైన పరికరాలు పరిశీలించి అక్కడ హాస్పిటల్ మెరుగుపరచడానికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన చేయుటకు హాస్పిటల్ను సందర్శించి ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందించడానికి తన వంతు కృషి చేస్తానని డాక్టర్ పద్మావతి తెలిపారు. అంటే ఏంటంటే మేడం ఏమైనా కాదు మేడం, ఏమైందంటే మేడం వినోత్సవం ఉన్నప్పుడు మొత్తం రీస్ట్రక్చర్. నేను డాక్టర్ పద్మావతి, ఏరియా హాస్పిటల్ బాపట్ల డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ DCHSగా వర్క్ చేస్తున్నాను. ఇవాళ అద్దెకి CHCని విజిట్ చేయడానికి వచ్చాను. దీనిలో భాగంగా హాస్పిటల్ సర్వీసెస్ అంతా మెరుగుపరచడానికి ఈ CHCలో అన్ని డిపార్ట్మెంట్స్ విజిట్ చేసి ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి, ఏమేమి హాస్పిటల్కి కావాలి అనే ఇదిలో తనిఖీ చేసి వాళ్ళకి నివేదిక సమర్పించడానికి వచ్చాను. కాబట్టి ఈ డాక్టర్స్ అందరూ వాళ్ళ సర్వీసెస్ టైమింగ్లు మెయింటైన్ చేయడం కానీ, వాళ్ళ సర్వీసు OP, IP, ల్యాబ్ సర్వీసెస్, ఎక్స్రే, తర్వాత స్కానింగ్ ఇవన్నీ మెరుగుపరచడానికి సహాయం చేయడానికి నేను ఇవాళ రావడం జరిగింది. ఈ ప్రతి హాస్పిటల్లో ప్రతి విభాగాన్ని తనిఖీ చేసి వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళకి ఇంకా కూడా ఈ హాస్పిటల్ పనితీరుని మెరుగుపరచాలని ఆ డాక్టర్ని కోరడం జరిగింది. నాగులుప్పలపాడు మండలం ఉప్పుకుండూరు గ్రామంలో అంతర్జాతీయ జర్నలిస్టుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ మిత్రులు జర్నలిస్టు మిత్రులను ఘనంగా సత్కరించారు. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం జర్నలిస్టులు పనిచేస్తుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ కొంజేటి వెంకట సురేష్ బాబు, వైస్ గవర్నర్ అమరా వేణు, కోఆర్డినేటర్ పొలగం రాజా, అధ్యక్షుడు కొంజేటి జలంధర్, సామాజిక సేవా కార్యకర్త శామ్యుల్ మాస్టర్,
క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అద్దంకి చుట్టుపక్కల మండలాలు, గ్రామాల పరిధిలో డెంగ్యూ జ్వరాలతో అనేక మంది విద్యార్థులు బాధపడుతున్నారు. గత వారం నుంచి ప్రభుత్వ వైద్యశాలకు బాధితులు క్యూ కడుతున్నారు. వైద్యశాలలో ప్రస్తుతం వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు 6 చికిత్స పొందుతున్నారు. కేసులు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రవీణ్ ఏ ఊరు? పోలవరం. ఎప్పటి నుంచి జ్వరం? నీకేమా జ్వరమా? టైఫాయిడ్. ఏ ఊరు మీది? గోపాలపురం. ఎన్నాళ్ళ నుంచి? 3 రోజుల నుంచి. ఏం పేరు? లీలా ప్రభావత్. ఎప్పటి నుంచి వస్తుంది జ్వరం? 3 డేస్ నుంచి వస్తుంది. టైఫాయిడ్ ఉందా? మొన్న చెక్ చేపిస్తే టైఫాయిడ్ అని చెప్పారు. నిన్నటి నుంచి అయితే లేదు, కానీ టైఫాయిడ్ ఉంది కాబట్టి ఎలా పెట్టాలి అని. ఏ ఊరి మీద? కొమ్మినేని వారి జయశ్రీ. జయశ్రీ. నాలి జయశ్రీ. ఏం చదువుకుంటారు? బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వినాయక నిమజ్జనంలో అపశృతి. కొత్తపట్నం మండలం గుండమాల సముద్రంలో గల్లంతైన మోటుమాలకు చెందిన 2 మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా బస్సు సౌకర్యం లేని గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. బస్సులో మహిళలతో కలిసి ప్రయాణం. చీరాల రైల్వే స్టేషన్లో పలు రైళ్లలో పోలీసుల తనిఖీలు. విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న బొకారా ఎక్స్ప్రెస్లో 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు, 1 అరెస్ట్. డి న్యూస్లో నేటి మాట. ఒంటరిగా ఎదగడానికి ప్రయత్నించండి. జన సమూహం ధైర్యాన్ని ఇస్తుంది, కానీ మీ గుర్తింపుని దూరం చేస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.